జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి తిరుపతి నుంచి బరిలోకి దిగనున్నారా? ఒకవేళ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే అందులో తిరుపతి కూడా ఉంటుందా? తాజాగా జరిగిన చర్చల్లో చంద్రబాబు కూడా పవన్ కు ఇదే సలహా ఇచ్చారా? ఎందుకు తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తు పరిస్థితి ఏంటో తెలియాలంటే ఈలో పుట్టు స్టోరీ చూడాల్సిందే. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరుపతి నియోజకవర్గంలో పోటాపోటీగా ఉంటాయన్న అభిప్రాయం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు 4 నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. అధికార వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయరెడ్డి పేరు అధిష్టానం ఖరారు చేసింది. ఇక తేలాల్సింది ఆయనకు ప్రధాన ప్రత్యర్థి ఎవరనేదే. ఇంతకాలం టీడీపీతో పాటు సామాజిక సమీకరణాల నేపథ్యంలో జనసేన పార్టీ కూడా నియోజకవర్గంలో బలంగానే ఉంది. ఆ రెండు పార్టీల పొత్తులు అధికారికంగా ఖరారైన నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థి ఎవరన్నదే ప్రస్తుతం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. సామాజిక సమీకరణాల లెక్కలు వేసుకుంటే జనసేన రాష్ట్రంలో టీడీపీని కోరే మొదటి 3 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మొదటి పేరు తిరుపతి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాలలో తిరుపతి కూడా ఒకటి. గతంలో ఆయన అన్న చిరంజీవి ప్రజారాజ్యం తరపున 2 స్థానాల్లో పోటీ చేసినా తిరుపతిలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కాపు, బలిజ సామాజిక వర్గ ఓటర్ల ప్రభావం తిరుపతి నియోజకవర్గంలో బలంగా ఉంది. ఏ పార్టీ గెలవాలన్నా వారి మద్దతు తప్పనిసరి. దీంతో జనసేన తరపున అభ్యర్థి బరిలో ఉంటే గెలుపు మరింత సులభతరమవుతుందని జనసేన హైకమాండ్ టీడీపీ దృష్టికి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో జరిగిన చర్చలో కూడా జనసేన పోటీ చేయబోయే స్థానాల లిస్టులో తిరుపతి ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇక జనసేన తరపున ఆశావహుల విషయానికొస్తే ప్రధానంగా ఆ పార్టీ తరపున ప్రస్తుతానికి జనసేన రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న డాక్టర్ హరిప్రసాద్, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ పోటీలో ఉన్నారు. వీరిలో హరిప్రసాద్ గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేశారు. అధిష్టానంతో సన్నిహితంగా ఉంటారు. ఆర్థికంగానూ బలమైన వ్యక్తి. ఇక కిరణ్ రాయల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తారు. పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. తరచూ అధిష్టానం పెద్దలను కలిసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. వీరు కాకుండా ఒకవేళ జనసేనకు టికెట్ ఖరారు చేస్తే ఆశావహుల లిస్టు మరింత పెరిగే అవకాశం ఉంది. వారిలో ప్రధానంగా తిరుపతికి చెందిన ప్రముఖ సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ కూడా జనసేన తరపున టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. చివరి నిమిషంలో టికెట్ కోసం కొత్తవారు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక మరోవైపు తిరుపతి టికెట్ కోసం టీడీపీ నేతలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ముందు వరుసలో ఉన్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన సుగుణమ్మ 2019 ఎన్నికల్లో కేవలం 1000 లోపు ఓట్ల తేడాతో భూమన కరుణాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తామని ఆమె అధిష్టానం దృష్టికి పదే పదే తీసుకువెళుతున్నారు. ఇక బలిజ సామాజిక వర్గం తర్వాత ఎక్కువగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. సీనియర్ నేతలు ఊకా విజయ్ కుమార్, మధుదేవ నారాయణరెడ్డి వంటి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా లిస్టులో ఉన్నారు. జనసేన ఆశావహులతో పోలిస్తే టీడీపీ టికెట్ ఆశిస్తున్న నేతలు పొలిటికల్గా సీనియర్లు కావడం, గతంలో ఎమ్మెల్యే వంటి అధికార పదవుల్లో ఉండడంతో జనసేన కొత్త అభ్యర్థికి టికెట్ ఇస్తే ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. మరోవైపు చంద్రబాబు కూడా తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే గతంలో ఉత్తరాంధ్ర ఎంచుకున్నారు కనుక ఈసారి రాయలసీమ ప్రాంతమైన తిరుపతిలో పోటీ చేస్తే బాగుంటుందని బాబు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. పైగా పవన్ కనుక పోటీలో ఉంటే టీడీపీ జనసేన మధ్య సమన్వయ ఇబ్బంది కూడా తొలగిపోతుందనేది చంద్రబాబు అభిప్రాయంగా చెబుతున్నారు. మరోవైపు వైసీపీ కూడా తిరుపతి నియోజకవర్గంలో గత ఎన్నికలతో పోలిస్తే బలపడిందని అభిప్రాయం కూడా ఉంది. 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో భూమన కరుణాకర్ రెడ్డి గెలవగా ఈసారి ఆయన తనయుడు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గెలుపు దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తిరుపతిలో 100 కోట్ల వ్యయంతో నూతన రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సంక్షేమ పథకాలతో పాటు తిరుపతి అభివృద్ధిపై ప్రధానంగా వైసీపీ ఫోకస్ పెట్టి ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. పైగా ఆ పార్టీ
పార్టీకి ముందస్తుగా క్యాండిడేట్ కూడా డిసైడ్ అయిపోవడంతో అభ్యర్థి ఎవరన్న కన్ఫ్యూజన్ తొలగిపోయింది. వైసీపీ తరపున బలమైన ప్రత్యర్థిగా ఉండడంతో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి విషయంలో తేడా వస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.